Good morning viewers. Welcome to Telugu One Academy. Today we will be starting the current affairs with international affairs related things. Mission Sagar. Sagar ante enti asalu basically Sagar abbreviation is security and growth for all in the region. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చెప్పుకునే ముందుగా మనం సాగర్ అబ్రివేషన్ని చాలా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ప్రీవియస్లీ యూపీఎస్సీలో కూడా అడిగాడు, ఒకసారి యూపీఎస్సీకి సంబంధించిన ఎగ్జామ్స్లో అడిగాడు. సో టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో అడగడానికి చాలా పాసిబిలిటీ ఉందండి. వాట్ ఈజ్ మీన్ బై సాగర్? సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. అసలు సాగర్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్. ఇట్ ఈస్ అన్ ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ టు హెల్ప్ ద కంట్రీస్, ఇండియన్ ఓషన్ రీజియన్ కంట్రీస్కి హెల్ప్ చేయడానికి. అది కోవిడ్-19 పాండమిక్ టైంలో వాళ్ళకు మెడిసిన్ సప్లైస్ కానివ్వండి, ఫుడ్ ఎయిడ్స్ కానివ్వండి, ఇంకా వగేరా వాళ్ళు ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. కాబట్టి చాలా కంట్రీస్, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ లైక్ మాల్దీవ్స్, ఒక 15 కంట్రీస్కి షిప్స్ ద్వారా మనం 15 ఫ్రెండ్లీ కంట్రీస్ విచ్ ఆర్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్స్లో ఉన్న 15 కంట్రీస్కి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ నేవీ త్రూ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ వీళ్ళు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని హెల్ప్ చేశారండి ఒక 15 కంట్రీస్కి. లైక్ మాల్దీవ్స్కి ఫుడ్ సప్లైస్ పంపడం కానివ్వండి, ఎరిట్రియా, డిజిబోటి, మొజంబిక్ వాళ్ళకు మొన్న మొజంబిక్లో డ్రాట్ వస్తే ఫుడ్ సప్లైస్ పంపించారు. అలాగే వేరియస్ 15 కంట్రీస్, నియర్లీ అబౌట్ 15 కంట్రీస్కి ఈ మెడికల్ ఎయిడ్, మన N95 కిట్స్ కానివ్వండి, ఇలాంటి చాలా విషయాల్లో హెల్ప్ చేశారండి. దానికి మిషన్ సాగర్ ఇనిషియేటివ్ అనే పేరు పెట్టారు. సో ఇందులో మనం మంచిగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే సాగర్ అబ్రివేషన్ ఏంటి? ఇందాక చెప్పినట్టు సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. మళ్ళీ ట్రై చేయండి చెప్పడానికి. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇట్స్ వీసా ఫ్రీ ఎంట్రీ టు ఇండియన్ బిజినెస్ ట్రావెలర్స్. మాల్దీవ్స్ అనే కంట్రీ ఉంది కానండి మన వెస్ట్లో ఉంటుంది, సౌత్ వెస్ట్లో. మాల్దీవ్స్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ వీసా ఫ్రీ ఎంట్రీ టు ఇండియన్ బిజినెస్ ట్రావెలర్స్. మన ఇండియా నుంచి బిజినెస్ పర్పస్ మీద మాల్దీవ్స్ వెళ్ళే వాళ్ళకు వీసా అనేది అవసరం లేకుండా జస్ట్ మన పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుందండి. వీసా ఫ్రీ టు ఐలాండ్ నేషన్స్ కమింగ్ టు దిస్ ఎఫెక్ట్. ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి ఇండియా అండ్ మాల్దీవ్స్. ఆ అగ్రిమెంట్ పేరేంటంటే అగ్రిమెంట్ టు ద ఫెసిలిటేషన్ ఆఫ్ వీసా అరేంజ్మెంట్స్ బిట్వీన్ బోత్ ద గవర్నమెంట్స్. ఈ అరేంజ్మెంట్ అనేది 2018లో సైన్ చేశారు. బట్ ఈరోజు అంటే నిన్నటి నుంచి ఎఫెక్ట్లోకి వచ్చిందండి. ఏంటి అంటే వీసా లేకుండా ఇండియన్ ట్రావెలర్స్ అంటే మన ఈ మధ్య చాలామంది టూరిజం పేరు మీద చాలామంది బాలీవుడ్ అండ్ టాలీవుడ్ వాళ్ళు వెళ్తున్నారు, అందుకు కాదండి. ఏదైనా బిజినెస్ సంబంధించిన వ్యవహారం మీద వెళ్ళినట్టు అయితే వాళ్లకు వీసా అవసరం లేదండి. అంటే 6 మంత్స్లో 6 మంత్స్ 90 డేస్ పాటు, ఇక్కడ మనం మెన్షన్ చేసాము వీసా ఫ్రీ పీరియడ్ ఆఫ్ 90 డేస్ వితిన్ 6 మంత్స్. 90 డేస్ వితిన్ 6 మంత్స్ ఆఫ్ పీరియడ్లో వీసా అవసరం లేకుండా మాల్దీవ్స్కి వెళ్ళి మన బిజినెస్ రిలేటెడ్ పనులు చేసుకొని వచ్చేయచ్చండి. ఇది మన బిజినెస్ వాళ్ళకు. చాలామంది మాల్దీవ్స్లో ఈ మధ్య టూరిజం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్ ఇలాంటి వ్యవహారాల్లో ఇండియన్స్ చాలామంది ఉంటారండి అక్కడ. సో వాళ్ళకు ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఉడాన్. వాట్ డూ యూ మీన్ బై ఉడాన్? అసలు ఉడాన్ అంటే ఏందండి? ఉడాన్ అంటే హిందీలో ఎగరడం అని అర్థం, అంతే ఉడాన్ అంటే. సో అసలు ఉడాన్ అంటే ఏంటి? మనం ఉడాన్ గురించి తెలుసుకున్నప్పుడు దాని అబ్రివేషన్ ఏంటంటే ఉడే దేశ్కి ఆమ్ నాగరిక్. అంటే మనం ఎయిర్ప్లేన్స్లో కానివ్వండి, ఎయిర్ప్లేన్స్లో ఎప్పుడు చాలామంది వింటూనే ఉంటాము, అరే ఏరోప్లేన్ అంటే అది చాలా రిచ్ పీపుల్కి సంబంధించిన సంగతి, కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, మనం ట్రావెల్ చేయలేము అని అనుకొని ఇండియాలో 1% ఆఫ్ ద పాపులేషన్ కూడా మన ఫ్లైట్స్ ఉపయోగించరండి. దాన్ని గుర్తిస్తూ మనం బస్సు నుంచి రైల్వే ట్రాన్స్పోర్ట్ మాత్రమే కాకుండా ఎయిర్ ద్వారా కూడా ట్రాన్స్పోర్టేషన్ పెంచాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016 ఉడాన్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి. దాని అర్థం ఉడే దేశ్కే ఆమ్ నాగరిక్. దట్ ఈస్ ఉడాన్ ఈజ్ ఎ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. అంటే రీజనల్ ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు రాజమండ్రి కానివ్వండి, లేకపోతే చెన్నై టు కోయంబత్తూర్ కానివ్వండి, ఇలా ఫ్లైట్స్ వేయడం, అది కూడా మినిమం కాస్ట్లో వేయడం, సో దట్ నార్మల్ పీపుల్ కెన్ ట్రావెల్ త్రూ ఎయిర్ప్లేన్స్, నాట్ ఓన్లీ ఇన్ బస్సెస్ అండ్ రైల్వేస్. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఉడాన్ ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ స్కీమ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. మరి అసలు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు, ఏ మినిస్ట్రీ వాళ్ళు చూసుకుంటున్నారు దీనింటే సివిల్ ఏవియేషన్ సంబంధించిన మినిస్ట్రీ వాళ్ళు ఉడాన్ స్కీమ్కి మెయిన్ నోడల్ మినిస్ట్రీ అండి. అదొకటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్.
ఉడాన్ అబ్రివేషన్ ఉడే దేశ్కి ఆమ్ నాగరిక్ తర్వాత ఈ ఇయర్ 2016 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే నోడల్ మినిస్ట్రీ ఏది అని అడుగుతారు. సివిల్ ఏవియేషన్ ఈజ్ ద ఓడల్ మినిస్ట్రీ. దిట్స్ మెయిన్ ఏమంటే టు ప్రొవైడ్ కనెక్టివిటీ ఫర్ అన్సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్ రీజియన్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఫ్లైట్స్ కనెక్టివిటీ ఇంక్రీజ్ చేయడం, అది కూడా చీపెస్ట్ కాస్ట్లో, సాధ్యమైనంత చీపెస్ట్ కాస్ట్లో ఫ్లైట్స్ నార్మల్ పీపుల్కి అవైలబుల్గా ఉండేలా చేయడమే ఉడాన్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదండి. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. నౌ లెట్స్ గో టు అపాయింట్మెంట్స్. రీసెంట్గా ఒక 2 అపాయింట్మెంట్స్ జరిగాయండి. మెయిన్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్లీ అపాయింటెడ్ మిస్టర్ ఎం జగదీష్ కుమార్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ యూజీసీ, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్. జగదీష్ కుమార్ గారు ఇంతకుముందు జేఎన్యూలో వైస్ ఛాన్సలర్గా చేసేవారు. ఇప్పుడు వారిని యూజీసీకి చైర్మన్గా అపాయింట్ చేశారు. ద అపాయింట్మెంట్ హ్యాడ్ బీన్ మేడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. అంతే, అతను 5 years పాటు యూజీసీకి చైర్మన్గా ఉంటారు. ఆర్ అంటిల్ ద ఏజ్ హీ హాజ్ అటెండ్ 65 years. ఒకవేళ 65 years ఏజ్ అతనికి ముందుగానే వచ్చేస్తే 5 years కన్నా ముందు, దెన్ హీస్ టెన్యూర్ విల్ బి ఎండెడ్ అండ్ అదర్స్ విల్ టేక్ ఓవర్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు జరిగారండి. బిఫోర్ జగదీష్ కుమార్, DP Singh was serving as the chairman of UGC. He turned 65 and retired from office. ఏంటంటే జగదీష్ ఈ మధ్య గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిందండి. దానికోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేదాన్ని, మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేదాన్ని తీసుకొచ్చారు. బట్ అది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. అసలు హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ద కమిషన్ ఈజ్ టు సబ్జ్యూమ్, ఇది మన ఏఐసిటిసి ఇంజనీరింగ్ కాలేజ్కి పర్మిషన్స్ ఇచ్చే కమిటీ ఆర్గనైజేషన్ ఉంది, కానీ దాన్ని మరియు యూజీసీని సబ్స్యూమ్ చేసుకొని హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటవుతుందండి. సో ఇది సబ్స్యూమ్ కావడం వల్ల రేపు ప్రొద్దున మన జగదీష్ కుమార్ గారు యూజీసీకే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇండియాలో చాలా సంవత్సరాల తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే కమిషన్కి ఈయన చైర్మన్గా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. సో వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ హియర్ ఈస్ హూ ఈజ్ ద యూజీసీ చైర్మన్, ప్రజెంట్ యూజీసీ చైర్మన్ అని అడుగుతారండి. ఇట్స్ ఎం జగదీష్ కుమార్. ఇది తెలంగాణ వాళ్ళకు, ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ప్రాబబుల్లీ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ 100% ఉన్నాయి. నెక్స్ట్ శాంతిశ్రీ పండిత్. మళ్ళీ ఇది తెలుగు ఆమెనండి. శాంతిశ్రీ పండిత్, ఏ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ సావిత్రిబాయి ఫులే యూనివర్సిటీ పూణే. షీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్యూ. ఇందాక మనం జేఎన్యూ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంతకుముందు జగదీష్ కుమార్ గారు జేఎన్యూకు వీసీగా ఉండేవాళ్ళని. యాజ్ జగదీష్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ యూజీసీ చైర్మన్, ద జేఎన్యూ వీసీ పోస్ట్ హ్యాస్ బికమ్ వేకెంట్. సో టు fill that, government president has appointed Shantisri Pandit. As president is a visitor, who is a university's visitor. He has appointed Shantisri Pandit as the vice chancellor of JNU. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ JNU. ఇన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలుగా JNU ఉన్నా కూడా ఎప్పుడు ఉమెన్ ఎవ్వరు వైస్ ఛాన్సలర్గా లేరండి. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ JNU. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, క్యాన్ బీ ఆస్క్డ్. షీ హాజ్ సక్సీడెడ్ ఎం జగదీష్ కుమార్. ఇందాకే చెప్పుకున్నాం కదా, జగదీష్ కుమార్ గారు యూజీసీకి చైర్మన్గా వెళ్ళారు కాబట్టి ఆమె ప్లేస్లో శాంతిశ్రీ పండిత్ వైస్ ఛాన్సలర్ JNUగా అపాయింట్ అయ్యారండి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఓకే, ఈ టాపిక్స్ మనం చేస్తున్న టాపిక్స్ మీద ప్లస్ కరెంట్లీ న్యూస్లో ఉన్న టాపిక్స్ మీద మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేద్దామండి. ఇప్పుడు హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ చైర్మన్ ఆఫ్ యూజీసీ. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఒక 2 seconds ఆలోచించండి. మరి ఇందాక చెప్పుకున్నాము, ఇప్పుడే మర్చిపోతేలా? ఒకసారి ఆలోచించండి ఆన్సర్ ఏంటో. ఆన్సర్ ఈస్ ఎం జగదీష్ కుమార్ అండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆన్సర్ ఈస్ ఎం జగదీష్ కుమార్. హీ ఈస్ ఫ్రమ్ తెలంగాణ రీజియన్. డిపి సింగ్ అనే అతను ఇంతకుముందు జగదీష్ కుమార్ కన్నా ముందు ఉండేవారండి యూజీసీ చైర్మన్గా, ఇప్పుడు కాదు, హీ హాజ్ రిటైర్డ్. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్. అండ్ శాంతిశ్రీ పండిత్ గురించి కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, షీ ఈజ్ ఏ వైస్ ఛాన్సలర్ ఆఫ్ JNU అండ్ నాట్ ద చైర్మన్ ఆఫ్ యూజీసీ. రఘురామ్ రాజన్ మనకు తెలిసిన అతనే, ఇంతకుముందు RBI గవర్నర్గా పనిచేశారు అండ్ ఏ గ్రేట్ ఎకానమిస్ట్. అండ్ చాలా యూనివర్సిటీస్లో, మన యూఎస్లో చాలా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సో హీ ఈజ్ నాట్ హియర్ ఇన్ ఇండియా. సో దిస్ కెనాట్ బి అన్ ఆన్సర్. నెక్స్ట్, యుక్రెయిన్, విచ్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ యూరప్. ఏ కంట్రీ ఇన్ యూరప్ ఈజ్ ఫేసింగ్ ఏ మిలిటరీ థ్రెట్ ఫ్రమ్ విచ్ నేషన్?
మన ఈ మధ్య రోజు పేపర్లో చూస్తున్నాము యుక్రెయిన్ క్రైసిస్ అని. అసలు ఏంటి యుక్రెయిన్ క్రైసిస్, యుక్రెయిన్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది క్వశ్చన్ అనేది టాపిక్ అండి. ఆ టాపిక్ సంబంధించి ఆన్సర్. అసలు యుక్రెయిన్ అనేది ఒక యూరోపియన్ కంట్రీ అండి. రష్యాతో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఇంతకుముందు రష్యా యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు యుక్రెయిన్ కూడా అందులో భాగం. బేసికలీ యుక్రెయిన్ ఈ మధ్యన వెస్టర్న్ కంట్రీస్ చుట్టూ తిరుగుతూ అలైన్ అవుతూ ఉండడం వల్ల రష్యాకు ఒక ప్రాబ్లం వచ్చి చేరిందండి. రష్యాకు సంబంధించిన సెక్యూరిటీ థ్రెట్, యుక్రెయిన్ ఒకవేళ నాటోలో జాయిన్ అవుతే రష్యా వాళ్ళకు సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది అన్న ఆలోచనతోని మిస్టర్ పుతిన్, ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా, హ్యాస్ సెంట్ హిస్ ఫోర్సెస్ టు ద యుక్రెయిన్ బార్డర్. ఇంతకుముందే రష్యా క్రిమియాని కూడా ఆక్రమించుకున్నట్టు మనం వార్తల్లో చదివామండి చాలా రోజుల పాటు. నౌ ఇట్ ఈస్ సెడ్ దట్ Russia is trying to attack Ukraine and take away from some regions which are Russian dominated regions కొన్ని ఉన్నాయండి. యుక్రెయిన్ ఈస్ట్ అండ్ రష్యన్ వెస్ట్ రీజియన్లో ఆ పార్ట్స్ని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తుంది అని వెస్టర్న్ మీడియాలో, మన ఇండియన్ న్యూస్ పేపర్స్లో కూడా చాలా న్యూసెస్ వస్తున్నాయి. బట్ పుతిన్ ఈస్ డినయింగ్ ఇట్. సో ది ఆన్సర్ ఈస్ రష్యా. ఈ జర్మనీ, టర్కీ, యుఎస్ఏ ఏవి కూడా ఉక్రెయిన్తో ఉన్న బార్డర్ పంచుకోవట్లేదు. అలాగే ఏ యుద్ధంలో కూడా ఈ మధ్య యుద్ధాలే జరగట్లేదండి, చాలా తక్కువ. యుఎస్ఏ వాళ్ళు ఆఫ్టర్ ఆఫ్ఘనిస్తాన్తో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యుద్ధాలు చేసే మూడ్లోనే లేరు ఇప్పుడు. కంట్రీ విల్ రీఓపెన్ ఇట్స్ బార్డర్ టు టూరిస్ట్. ఇది జాగ్రత్తగా చదవండి. విచ్ కంట్రీ విల్ రీఓపెన్ ఇట్స్ బార్డర్స్ టు టూరిస్ట్ from February 21st by ending one of the world's strictest and longest running pandemic travel restrictions. Answer. చాలా కంట్రీస్ అండి కోవిడ్-19 వచ్చిన తర్వాత కోవిడ్-19 ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి స్ప్రెడ్ అవుతుందన్న కారణంతో టూరిస్ట్ని అలౌ చేయడం ఆపేసాయండి. బట్ దెర్ ఆర్ సమ్ కంట్రీస్ who stopped allowing tourists for years. అది అందులో మెయిన్ కంట్రీ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ అండి. ఆస్ట్రేలియా వాళ్ళు దగ్గరగా 2 years నుంచి వేరే ఏ దేశ పౌరులను కానీ రానివ్వట్లేదు. అలాగే వాళ్ళ దేశ పౌరులు బయటకు వెళ్తే ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వాళ్ళని కూడా రానియట్లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం ఐపీఎల్లో ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ ఆడడానికి వచ్చారని చెప్పి, మీ పర్సనల్ పని మీద వెళ్ళారు అని చెప్పి రానియకుండా వచ్చిన తర్వాత 2 weeks క్వారంటైన్లో ఉంచారండి వాళ్ళ ఆస్ట్రేలియన్ క్రికెట్ క్యాప్టెన్ని అండ్ ప్లేయర్స్ని. అంత స్ట్రిక్ట్గా ఆస్ట్రేలియాలో కోవిడ్-19 పాండమిక్ సంబంధించిన రిస్ట్రిక్షన్ జరుగుతున్నాయి. అలాగే టూరిస్ట్ని కూడా న్యూజిలాండ్ వాళ్ళు కూడా అలౌ చేయలేదు. బట్ న్యూజిలాండ్ వాళ్ళు ఈ మధ్య ఒక 2-3 months కింద అలౌ చేశారండి. ఇప్పుడు ఫ్రమ్ ఫిబ్రవరి 21st ఆస్ట్రేలియా ఈజ్ అలవింగ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే కోవిడ్-19 ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఇవి చాలా న్యూస్లో ఈ మధ్య ఉన్నాయి. అండ్ ఆస్ట్రేలియాలో కోవిడ్-19 రిస్ట్రిక్షన్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అనేది కూడా న్యూస్లో ఉంది. సో దిస్ క్వశ్చన్ క్యాన్ బి ఆస్క్డ్ ఇన్ కరెంట్ అఫైర్స్. సో ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఉడాన్. అసలు ఉడాన్ అంటే ఏంటి? ఇందాక మనం చదువుకున్నాం కదా, ఉడో దేశ్ కా ఆమ్ నాగరిక్ అని. మరి ఏంటది ఉడో హిందీలో ఉడో అని. మరి అది రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమా, లేకపోతే రీజనల్ బస్ కనెక్టివిటీ స్కీమా, లేదంటే రీజనల్ వాటర్ వేస్ కనెక్టివిటీయా? అంటే వాటర్ వేస్ అంటే మన వాటర్ హైవేస్ ఉన్నాయి, ఎన్హెచ్ నేషనల్ హైవేస్ లాగా ఎన్డబ్ల్యూస్ కూడా ఉన్నాయి వాటర్ వేస్, అలా వెళ్ళడమా? లేకపోతే ఎన్హెచ్ని ఎక్స్టెండ్ చేయడమా? ఎన్హెచ్ చాలా ఉన్నాయి కదా మన దేశంలో, ఇంకా ఎన్హెచ్ నేషనల్ హైవేస్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం అని అర్థమా ఉడాన్ అంటే? లేదంటే రీజనల్ రైల్వేస్ నెట్వర్క్, మన ట్రైన్ సిస్టమ్స్ని ఇంకా బుల్లెట్ ట్రైన్స్ వేయడము, లేదంటే ఉన్న నెట్వర్క్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ట్రైన్స్ వేయడము, అదని అర్థం కాదండి. ఉడాన్ అంటే రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ నెట్వర్క్ విత్ ఎంత తక్కువ అవుతే అంత తక్కువ ప్రైజ్కి నార్మల్ జనాలకు ఫ్లైట్ ఎక్కనిచ్చే సదుపాయం కల్పించడమే ఉడాన్. ఇట్ ఈస్ రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ అండి. అబ్రివేషన్ ఆఫ్ మిషన్ సాగర్. ఇందాక మనం సాగర్ గురించి చదువుకున్నాం. సాగర్లో ఇండియన్ గవర్నమెంట్ మన చుట్టుపక్కల ఉన్న ఇండియన్ ఓషన్ రీజియన్లో చిన్న దేశాలకు పాండమిక్ టైంలో కానీ వాళ్ళు ఏదన్నా కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్లో డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ వచ్చినప్పుడు కానీ, మొజంబిక్లో మొన్న డ్రాట్ వచ్చినప్పుడు కానీ హెల్ప్ చేసిందని చెప్పి ఇందాక చదువుకుందాం. మరి దానికి సంబంధించి సాగర్ అంటే ఏంటి? సాగర్ డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇందాక చెప్పాను కదా. సాగర్ మీన్స్ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సెక్యూరిటీ అండ్ గవర్నెన్సా? మనం గవర్నెన్స్ గురించి మాట్లాడామా ఇందాక? కాదు కదా. సో దిస్ ఈజ్ రాంగ్. సెక్యూరిటీ అండ్ గ్యాలోపింగ్ ఫర్ ఆల్ ద రీజియనా? కాదు.
సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇందాకే చెప్పుకున్నట్టు సెక్యూరిటీ, దిస్ అబ్రివేషన్ మన పిఎం గారు చెప్పారండి, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగారు చాలా ఎగ్జామ్స్లో, మన టీఎస్పీఎస్సీలో కూడా అడిగే అవకాశం ఉంది. సో దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అస్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ విజిట్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ.